డ్రైనేజ్ మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా పొంగుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదే క్రమంలో ఆ సందులో చూస్తే అక్కడ ఉంది, తర్వాత ఈ సందులో కూడా ఇక్కడ నీరు ఎంత ఇట్లా స్టోరేజ్ అయి ఉంటుంది అంటే ఈ నీటిల దగ్గర ఉన్నటువంటి ముక్కు పగిలిపోయినటువంటి దుర్వాసన వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాసన పీల్చుకున్న దీనిపైన ఉన్నటువంటి దోమలు కూడా దీని మీద ఉంటాయి. కాబట్టి ఈ దోమల ద్వారా కాటు వల్ల వచ్చేటువంటి విష జ్వరాల పాలవుతున్నటువంటి స్థానికులు వైద్యుల కాడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మలేరియా, డెంగ్యూ ఇలాంటి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అని చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ వాటర్ చాలా రోజులు అంది స్టోరేజ్ అయినటువంటి పరిస్థితి. అటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, చెత్త బండి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ నిరుపయోగంగా పడినటువంటి కంకర ఇట్లాంటిది కూడా తీసుకుపోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ దుర్వాసన వస్తుంది. ఈ చెత్త వేసి ఎక్కడ కూడా ఒక డస్ట్బిన్ లాంటిది అయితే జిహెచ్ఎంసీ పెట్టలేదు. దోమలు ఈగలు వాళ్తున్నటువంటిది చూడండి, అది ఎంత ఇక్కడ ముక్కు పగిలిపోయినటువంటి వాసన వస్తుంది. ఈ దుర్వాసన చూస్తే 2 నిమిషాలు కూడా మనం ఉండలేని పరిస్థితి.